2021 నుంచి మీరు కేసీఆర్ గారితోనే ఉంటున్నారు. అంటే దాదాపుగా 25 ఏళ్ల స్నేహం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే స్నేహం కొనసాగింది. ఆయన దగ్గర నుంచి చూశారు మీరు. సో దీన్ని మూసీ సుందరీకరణ కోసం దాదాపు ఆయన 16,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడు 1,50,000 కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తామని చెప్తున్నారు. మూసీపై అసలు మీ లైన్ ఏంటి అసలు? అది గోల్మాల్ చేస్తున్నారు. మూసీలో అంటే మాకు రెవెన్యూ వస్తుంది, మూసీ సుందరి చేస్తే అంటే టూరిజం డెవలప్ అవుతుంది. ఈ సైడ్ అంటే ఎంత బిల్డింగ్ కట్టేస్తే అంటే మాకు ఇన్కమ్ బి వస్తుంది, చేస్తే అంటే కాంట్రాక్ట్ బేసిస్ ఇస్తే అంటే మనకు రిటర్న్ వస్తుంది డబ్బులు. ఇది అది అట్లా లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లా లేదు. నీళ్ళు వస్తే అంటే ఫార్మర్స్ కు ఫ్రీ ఇవ్వాలి, ఇంటింటికి నీళ్ళు ఫ్రీ చేసినట్టే కేసీఆర్ గారు ఇక్కడ రెవెన్యూ వస్తుంది. ఈ 16,000 crore ఇది ఏం చేసినట్టే 1,50,000 crore చేసినట్టు ఈ గోల్మాల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ లేదు. అంటే కేసీఆర్ చేయలేక వదిలేసిందనే మేము చేసి చూపిస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ అంటే ఏముంది, మీ ఫ్యూచర్ ఐడియా వస్తుంది. కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఏం చేసినా ఇప్పుడు ఫస్ట్ టైం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం రూల్లో వచ్చిన. కాంగ్రెస్ తో మన దగ్గర 47 years రూల్ చేశారు. నేనుతో 10 years రూల్, 9.5 years రూల్ చేశారు. కాంగ్రెస్ 47 రూల్ చేశారు ఇయర్. 47 years ఏం చేసినా ఏం చేయలేదంటారా? దేశానికి కరెంట్ తెచ్చింది కాంగ్రెస్ కదా. అంతా అంటే నీళ్లు లేని ప్రాంతాలకు కూడా నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ కదా. దేశానికి ఐటీని పరిచయం చేసింది కాంగ్రెస్. చెప్తా కరెంట్ ఇచ్చిన 14 ముందు ఒకసారి సర్వే చేయండి. ఇండస్ట్రీస్ కు 3 days హాలిడే ఎవ్రీ దగ్గర. మన డైరీ ఫార్మ్ ఉంది చిన్న మంచి, మన దగ్గర ఎంత పెట్ట జనరేటర్ ఉంది కింద చూడు మేము ఎందుకు ఉంది. అప్పుడు తీసుకొచ్చిన, ఇప్పుడు అవసరం లేదు. కరెంట్ ఎట్లా ఇచ్చిన ఇండస్ట్రీకి 3 days హాలిడే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ప్రతి ఒక్కటి మేము చేసాం, మేము కరెంట్ తెచ్చాము, నీళ్లు తెచ్చాము, అభివృద్ధిని తీసుకొచ్చాము, రోడ్లు తీసుకొచ్చాము. కరెంట్ తీసుకొచ్చిన ఓన్లీ మిస్టర్కు ఇచ్చిన, కొంచెం పెద్ద మనిషికి ఇచ్చిన, ఇండస్ట్రీస్ కు ఇచ్చిన, తక్కువ ఇచ్చిన. ఎంత కావాలంటే అంత ఇవ్వలేదు. కేసీఆర్ గారు అన్లిమిటెడ్ ఇచ్చిన, అలా కోటా ఇచ్చిన. కాంగ్రెస్ పీరియడ్ లో ఉంటే కరెంట్ చాలా షార్టేజ్, డ్రింకింగ్ వాటర్ షార్టేజ్. ఎక్కడ ఉంది ఇక్కడ? మా దగ్గర వీక్ లో ఒక రోజు పని వస్తలేదు. అప్పుడు ఇప్పుడు కేసీఆర్ పీరియడ్ లో రెగ్యులర్ వస్తుంది. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు బట్టి అట్లా చేశారు కదా వాళ్ళు. ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మంచి ఉంది అన్న. అప్పుడు ఎక్కడ ఉంది? కాంగ్రెస్ పీరియడ్ లో అంటే పరిస్థితి అది చాలా ప్రాబ్లం ఉంది. అసలు రాష్ట్రానికి కేసీఆర్ ఇన్కమ్ చూడాలి మీరు. అసలు రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశాడు? దళితులను మోసం చేశాడు, బీసీలను మోసం చేశాడు, అందరినీ మోసం చేసి కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్ గారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ జూటా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఎవరి మీద అన్యాయం చేయలేదు. ఏ కమ్యూనిటీ మీద రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. 1000 అబౌవ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. స్టేట్ కు అంటే డిస్ట్రిక్ట్ ఎక్కువ చేశారు. అప్పుడు 10 ఉంది, 33 డిస్ట్రిక్ట్ చేశారు. కలెక్టర్ ఇచ్చిన 33 కలెక్టర్ తర్వాత ఫార్మర్స్ కు చాలా సహాయత సపోర్ట్ చేశారు. రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన. ప్రజలకు ఎంత సపోర్ట్ కేసీఆర్ గారు చేసినా ఇండియాలో ఏ స్టేట్ మీద ఏ చీఫ్ మినిస్టర్ చేయలేదు. కానీ ప్రతి దాంట్లో ఒక ఎలిగేషన్ చూపిస్తా ఉన్నారు, ప్రతి దాంట్లో కుంభకోణం జరిగిందని చెప్తున్నారు కదా. ఏ కుంభకోణం అంటే ఆయన ఒకటి కొడుకు ఒక బిడ్డ ఉంది, ఇంకోటి ఎవరున్నారు? ఇంకా 10 లాలూ యాదవ్ ఉన్నారు. ఎంత పెద్ద ఫ్యామిలీతో ఆయన కొడుకు పప్పులు ఉంది. కేసీఆర్ ఫ్యామిలీ చాలా బాగా ఫ్యామిలీ ఉంది, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ ఉంది. పబ్లిక్ కు చాలా మంచి సేవ చేస్తున్నారు. కేసీఆర్ గారు ట్రైనింగ్ చాలా బాగా ఇచ్చారు. నేను బి లక్కీ ఉన్నారు. నాకు మంచి చెప్పినారు సార్. ఎవ్రీ టైం నేను చాలా సార్లు వెంబడి ఉన్నారు. ఎవ్రీ టైం ఇది చెప్పారు. ఎవ్రీ టైం పేదవాడికి సహాయత ఇవ్వాలి. మహమూద్ భాయ్ ఎవరి దగ్గర మీ దగ్గర వస్తే అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన ఏ ప్రాబ్లం ఉంది తప్పకుండా మీ చేతిలో ఉన్నాయి, డెఫినెట్ సాల్వ్ చేయాలి. ఈ చెప్పిన చాలా తక్కువ. ఇంత మంచి చేసిన కేసీఆర్ గారు ఎందుకు దాదాపుగా సంవత్సరం దాటుతున్నా సరే, అధికారం పోయి సంవత్సరం దాటుతున్నా ఎందుకు ప్రజల దగ్గరికి రావట్లేదు? ఎందుకు బయటికి రావట్లేదు? అసలు ఎందుకు ఆయన మాట్లాడట్లేదు? సార్ అంటే అప్పుడు థోడా కమ్యూనికేషన్ గ్యాప్ అయింది కొంచెం. సార్ అంటే పార్టీకి నేషనల్ పార్టీస్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక లోన్స్ చాలా కలిశారు. వారు సార్ తెలంగాణ ప్రజలకు చాలా బాగా మంచి కొత్త స్కీమ్ తీసుకురా. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఎంత ముందు షాదీ ముబారక్ ఉంది లేదు, మంచి కేసీఆర్ గారు చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. రైతు బంధు, రైతు బీమా. ఒక ఫార్మర్ చనిపోతే అంటే 5 లక్షల రూపాయలు బీమాలో ఇస్తున్నారు. ఒక ఎకర్ ల్యాండ్కి 10,000 రూపాయలు ఇచ్చిన కేసీఆర్ గారు ఉన్నారు. మీరు ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ ఈ టైం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సాబ్ ఏం చేసినారంటే ఎవ్రీ స్కీమ్లో అంటే ఉల్టా ప్రామిసెస్ చేశారు. ఎవరి మీద? లేడీస్ కోసం 2,500 ఇంటింటికి అందరికి ఇస్తా అంటే ప్రామిస్ చేశారు. 1 crore ఎక్కువ లేడీస్ ఉన్నారు మన దగ్గర, ఎవరికి ఇవ్వలేదు.